ముందుగా వీడియో చూస్తున్న వారికి సంతోష్ కుమార్ అన్న గారికి, బీఓయువైలో ఉన్న అన్న తమ్ములకు, అక్క చెల్లెమ్మలకు, మరి ముఖ్యంగా బీఓయువై పెద్దలు పీడి సుందరరావు గారికి మరియు ప్రసన్నబాబు గారికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనములు. నా పేరు పవన్ కళ్యాణ్. నేను ఈ వీడియో చేయడానికి గల కారణము కేవలము వారు చెప్పిన ఒక చిన్న మిస్టేక్ ని గూర్చి సత్యమును వివరించడం కోసమే తప్ప మరే ఉద్దేశం కోసం కాదు. అలాగని నేనేదో వారికి సత్య జ్ఞానంను బోధిస్తున్నానన్న ఉద్దేశం అసలు కాదు. ఎందుకంటే వారంటే నాకు చాలా గౌరవం. వీరే కాదు, క్రైస్తవ సంఘం కోసం మంచి చేసే ప్రతి బోధకుడు నేను గౌరవిస్తాను. అలాగే బీఓయువై వారి మెసేజ్లు నేను చాలా చూశాను. వాటిలో సంఘంని ఇన్స్పైర్ చేసే విధంగా మెసేజ్లు చాలా ఉన్నాయి. వారు కూడా సత్యమును సత్యంగా ఒప్పుకోవాలని, తప్పును తప్పుగా ఒప్పుకోవాలని వారు చెప్తారు. అలాగే అబద్ధ బోధనను కూడా వారు చాలా ఖండించారు. కాబట్టి వీడియో చూసేవారు నెగటివ్ వైబ్స్ తో కాకుండా పాజిటివ్ వైబ్ తో చూస్తే ఖచ్చితంగా మీరు సత్యం ఏదో గ్రహించగలరు. కాబట్టి వీరు చెప్పిన తప్పు ఏదో ఒకసారి మనం చూద్దాం. సంతోష్ అన్న గారు చెప్పే మాటలు, మెసేజ్లు నేను చాలా విన్నాను. చాలా వివరంగా ఆయన వివరించేవారు. వారి మీటింగ్స్ కి నేను ఎప్పుడు వెళ్ళేవాడిని. అలాగా క్రైస్తవ్యంలో ఉన్న చిన్న పాస్టర్ నుంచి కార్పొరేట్ పాస్టర్ దాకా వారు చెప్పే బోధనలు, మెసేజ్లు మొత్తం నేను చాలా వరకు వినేవాడిని. వారు చెప్పిన మెసేజ్లు, వారు చెప్పిన లేఖనాలను నేను ఖచ్చితంగా ఇంటికి వచ్చి ఖచ్చితంగా వాటిని పరిశీలించి చదివి చరిత్రతో నేను ఆలోచించేవాడిని. అలాగా చరిత్రను చదువుకుంటూ, బైబిల్ని చదువుకుంటూ, దేవుడిని ప్రార్థిస్తూ, అడుగుతూ సత్యం గురించి వెతికేవాడిని. కాబట్టి ఆయన కృప వలన, ఆయన దయ వలన నాకు ఈ జ్ఞానము లభించింది. సరే, ఇకపోతే సంతోష్ అన్న గారు ఒక మీటింగ్ లో చెబుతూ అదేమిటంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉన్నటువంటి సూర్యుని ధరించుకున్నటువంటి స్త్రీ ఇజ్రాయేలు అని, ఆ స్త్రీ కనిన కుమారుడు మగ శిశువు యేసుక్రీస్తు వారని చెప్పారు. కానీ నిజానికి అది తప్పు. బీఓయువై వారు లేఖనములను బాగా పరిశీలిస్తారని వారికి చాలా మంచి పేరుంది. కానీ ఈ అధ్యాయం దగ్గరకు వచ్చేలోపు వారు చరిత్రను దృష్టిలో పెట్టుకొనకుండా వారు క్రీస్తు శకం నుంచి జరిగిన చరిత్రను వాళ్ళు పోల్చి ఆలోచించక పాత నిబంధనలో ఉన్న చరిత్రతో వారు పోల్చుకున్నారు. అందుకే దీని గురించి వారు క్లారిటీ ఇవ్వలేకపోయారు. కాబట్టి ప్రేమతో ఈ చిన్న వివరణతో కూడిన క్లారిటీ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి సంతోష్ అన్న గారు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. దేవుడు కూడా ఇశ్రాయేలు జాతిని స్త్రీ అర్థమవుతుంది కదా మీకు? ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న ఆ సూర్యుని ధరించిన స్త్రీ ఎవరంటే ఇశ్రాయేలు జాతి. సంతోష్ కుమార్ అన్న గారు, ఈ అధ్యాయంలో చెప్పబడినటువంటి సూర్యుని ధరించుకున్న స్త్రీ ఇజ్రాయేలు కాదన్నా. ఎందుకంటే అరణ్యానికి ఈ స్త్రీ మాత్రమే వెళ్ళింది. మీరు చెప్పినట్టు పాత నిబంధనలో ఇజ్రాయేలును స్త్రీతో దేవుడు పోల్చాడు, కరెక్టే. కానీ వారు క్రీస్తు శకంలో ఎప్పుడు అరణ్యమునకు పోలేదన్నా. మీరు పాత నిబంధనలో చూపించినటువంటి రెఫరెన్స్ కేవలం పాత నిబంధన వరకే. అంటే నిర్గమ కాండంలో వారిని ఏ విధంగా తీసుకొచ్చాడనేది వారికి చెబుతూ స్త్రీతో పోల్చి వారికి చెప్పాడు. అంతే తప్ప ప్రకటన గ్రంథం 12వ అధ్యాయానికి వారికి సంబంధం లేదన్నా. ఎందుకంటే ఈ 12వ అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి స్త్రీ ఎవరంటే క్రీస్తు శకం 2వ శతాబ్దం నుంచి ఉన్నటువంటి స్త్రీ గురించి దేవుడు చెబుతున్నాడు. 2వ శతాబ్దంలో ఉన్నటువంటి స్త్రీ సంఘము ఏ విధంగా దేవుని మాటను విడిచి తన స్వతంత్రంగా ఇతర మతాలతో గర్భం దాల్చింది అని దేవుడు పోల్చి చెబుతున్నాడు. మీరు చెప్పింది క్రీస్తు పూర్వంలో జరిగినది, కానీ ఇక్కడ దేవదూత క్రీస్తు శకము 1వ శతాబ్దపు అంత్యకాలంలో చెప్పబడినది. మీరు చెప్పింది మిస్టేక్ అని ఈ ఒక్క రెఫరెన్స్ తో నేను దాన్ని నిరూపించగలను. ఆ స్త్రీ ఇజ్రాయేలు కాదు అని, అలాగే అది క్రీస్తు పూర్వం కాదు అని నేను ఒక చిన్న రెఫరెన్స్ మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము చివరి వచనం చూడండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవారు వినుగాక. ఏమని చెప్తున్నా అంటే 4వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూర ధ్వని వలె నాతో మాటలాడగా నేను వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదనెను. చూడండి అన్న, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుంచి దేవదూత చెబుతున్న మాట, ఇక పైన జరగవలసిన వాటిని నేను నీకు చూపిస్తాను, నా దగ్గరికి రమ్ము అని చెప్పాడు. పూర్వంలో జరిగిపోయిన వాటిని గురించి కాదు, ఇక పైన జరగవలసిన వాటిని నేను చూపిస్తాను, నా దగ్గరికి రమ్ము అని చెప్పాడు. అందుకే ఈ సూర్యుని ధరించుకున్న స్త్రీ ఎవరంటే ఇజ్రాయేలు కాదు, మరి ఎవరంటే క్రీస్తు శకము 2వ శతాబ్దం నుంచి ఉన్నటువంటి సంఘము. ఈ సంఘంలో ఊర్చే దేవుడు సూర్యుని ధరించుకున్న స్త్రీ అని పోల్చుతున్నాడు. ఇక్కడ సూర్యుడంటే రోమా సామ్రాజ్యము. అంటే రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి, రోమా సామ్రాజ్యాన్ని ధరించుకున్నటువంటి
సంఘము స్త్రీ అని అర్థము. ఇలాగ ఈ సంఘమైన స్త్రీ రోమా సామ్రాజ్యంలో చాలా ఇబ్బందులను, చాలా అవమానాలను, శ్రమలను అనుభవించింది. కాబట్టి మీరు ఈ స్త్రీని పాత నిబంధనతో పోల్చి ఆలోచించారు కాబట్టి అందుకే మీరు క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఎలాగంటే ఆ స్త్రీ అరణ్యంలోకి వెళ్ళింది. అసలు అరణ్యం అంటే ఏంటి? అలాగే ఆ స్త్రీకి 2 రెక్కలు ఇవ్వబడినాయి. ఆ రెక్కలు అంటే ఏమిటి? అలాగే ఆ స్త్రీని పోషించడానికి దేవుడు 1260 దినముల గురించి చెప్పాడు. ఆ 1260 దినములు అంటే ఏంటి? ఎప్పుడు జరిగింది? వీటి గురించి క్లారిటీ ఇవ్వలేదు. వీటి గురించి నేను క్లారిటీగా వీడియోలో చెప్పాను. అంటే స్త్రీ ఎవరు, సూర్యుడెవరు, చంద్రుడు ఎవరు, ఎర్రటి మహా ఘటసర్పం ఎవరు, స్త్రీకి 2 రెక్కలు అంటే ఏమిటి, సర్పము అంటే ఏమిటి, ఆ సర్పము కక్కిన నీరు వరద ఏమిటి, ఆ 1260 దినములన్నీ ఏవి అని నేను నా వీడియోలో నీట్గా చెప్పాను. ఒకసారి మీరు దాన్ని చూడగలరు. ఎప్పుడైతే ఆ సూర్యుని ధరించుకున్న స్త్రీ ఇజ్రాయేలు కాదో, ఆమె కంటున్నటువంటి మగ శిశువు కూడా యేసుక్రీస్తు వారు కాదు. ఆ మగ శిశువు ఎవరంటే, ఫర్ ఎగ్జాంపుల్ పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను అని చెప్పేసి అంటున్నాడు. పరలోకం అంటే డైరెక్ట్గా మనం పరలోకానికి వెళ్ళకూడదు. పరలోకముని దేవుడు ఏ విధంగా ఇక్కడ పోల్చి చెప్తున్నాడంటే, ఈ భూమి మీద రోమా సామ్రాజ్యం ఇప్పుడు భయంకరంగా ఏలుతుంది. ఆ రోమా సామ్రాజ్యంలో జరుగుతున్నటువంటి రాజకీయ కుట్రలు, మనిషి అధికారం గూర్చి దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఆ ఇనుప దండముతో ఏరేటువంటి ఆ మగ శిశువు యేసుక్రీస్తు వారు కాదు. ఆ రోమా సామ్రాజ్యం నుంచి పుట్టుకొని రాబోయేటువంటి ఒక భయంకరమైన రోమా చక్రవర్తి, ఆయనే ద కాన్స్టెంట్ ద గ్రేట్. ఈయన సమస్త క్రైస్తవ్యాన్ని ఒక రేంజ్ లో ఇంపాక్ట్ చేశాడు. ఆయన గూర్చే ముందుగా ప్రవచనం చెప్పబడింది. కాబట్టి ఆ మగ శిశువు యేసుక్రీస్తు వారు కాదు. ఆ ప్రవచనము కేవలము రోమన్ కింగ్ అయినటువంటి కాన్స్టంటైన్ ద గ్రేట్ గురించి మాత్రమే చెప్పబడింది. అలాగే ఘట సర్పం అంటే ఏమిటి, ఆ ఘట సర్పానికి ఉన్న 7 తలలేంటి, 7 కిరీటములేంటి, 10 కొమ్ములు ఏంటి, నేను పూర్తిగా నా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇష్టమైతే ఆ వీడియో చూడగలరు. కాబట్టి సంతోష్ కుమార్ అన్నగారు ప్రేమతో ఈ వీడియోని, నా వివరణని గ్రహిస్తారని నేను అనుకుంటున్నాను. మీలాంటి పెద్దలు ఈ సత్యాన్ని గ్రహించి ఇది తప్ప నిజమా అని తెలుసుకొని సంఘానికి మీరు చెబితే సంఘానికి ఎంతో మేలన్నది నా ఆలోచన అన్న. ఈ సంఘ శ్రేయస్సు కోసమే నేను కూడా ఆలోచిస్తున్నాను. కాబట్టి BOUY పెద్దలారా, అన్నలారా, తమ్ములారా, క్రైస్తవ సంఘ పెద్దలారా, అంత్య దినాల్లో ఉన్నటువంటి సంఘమా, మరి ముఖ్యంగా క్రైస్తవ యవ్వన యువకులారా, ఈ సత్యాన్ని గ్రహించండి. ఒకవేళ నేను చెప్పింది తప్పైతే నాకు చెప్పండి, ఖచ్చితంగా నేను సరిదిద్దుకుంటాను. కానీ ఇదే నిజమైతే మీరు సత్యాన్ని గ్రహించి సత్యంలో ఉండి జీవించండి చాలు. అలాగే ఈ క్రీస్తు సత్యం కొరకు నేను ఎంత దూరమైనా వెళ్తాను. కాబట్టి నా ఉద్దేశము కేవలము 1వ శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘము వలె మనము కలిసి కట్టుగా ఉండి సత్యంలో ఉండి సత్యానుసారంగా జీవించి వారిలాగా నిత్య జీవమైనటువంటి దేవుని రాజ్యంలో మనం ఉండాలన్నదే నా కోరిక. కాబట్టి నా క్రైస్తవ సాటి యువకులారా, క్రైస్తవ సంఘమా, ఆలోచించండి. సత్యాన్ని గ్రహిద్దాం, సత్యానుసారంగా జీవిద్దాం, సత్యం మాత్రమే చెబుదాం. కాబట్టి సత్యాన్ని వినకున్నా, గ్రహించకున్నా, చెప్పకున్నా మనకు ఎంత నష్టమో సంఘమునకు తెలుసు. అలాగే నేను ప్రేమతో సత్యాన్ని వివరించాను కాబట్టే విమర్శించే వారి మాటలు, వివరించే వారి మాటలు ఎలాగుంటాయో సంఘానికి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎప్పటికైనా క్రైస్తవులకు విజయము సత్యమే. కాబట్టి క్రీస్తు సత్యమేవ జయతే. ఆమేన్.